సహోదరి పేరు రత్న కుమార్ అండి. తనకి ఇన్ఫెక్షన్ వల్ల చేతికి కాళ్ళకి గడ్డలు వచ్చినాయంట. అవి ఎన్ని మందులు వాడినా తగ్గినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాడంట. ప్రార్థన ఆలకించిన దేవుడు తన్ని ముట్టి స్వస్థపరిచాయని చెప్పి సాక్ష్యం ఇస్తున్నారు. ప్రార్థన ఆలకించి స్వస్థపరిచిన దేవునికి మహిమ కలుగును గాక. మనకున్న సమయం కొంచెమే కనుక త్వరగా మీ సాక్ష్యాల్ని క్లుప్తంగా వివరించండి. దైవజనులకి చెప్పేటప్పుడు క్లుప్తంగా మీ సాక్ష్యాన్ని వివరించాలి. హల్లెలూయా. గమనించండి, మన మధ్య సహోదరి సాక్ష్యం ఇస్తుంది. తన పేరు ఎస్తేరు. వారిది తంగెడమల్ల. ఈ ఫోటోలో చూస్తున్నారు కదా, వీరి జీవన ఆధారం ఏంటంటే జీవాలను పెంచుకొని వాటిని అమ్మటమే వీరి జీవనోపాధి. 4 సంవత్సరాల నుంచి వారి జీవనోపాధి ఇవి తీసుకొని రావటం, దాదాపు 50 పిల్లలు చనిపోవటం, అలాగే 4 సంవత్సరాలు అదే పరిస్థితి. దాదాపు 20 లక్షల అమౌంట్ వారు కోల్పోయిన పరిస్థితి. ఇలా తీసుకొని రావటం, జీవాలు చనిపోవటం ఏంటో వాళ్ళ పరిస్థితి తెలిసేది కాదు. 20 లక్షల అప్పు సమస్య మిగిలింది. చివరికి చావేశారన్నాం, చచ్చిపోదాం, ఎందుకు ఈ జీవనోపాధిలో కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నాం, 4 సంవత్సరాలు చూద్దాం, ఇంకా ముందుకు వెళదామన్న పరిస్థితిలో కూడా నిరుత్సాహం, నిస్పృహ వారికి ఎదురవుతుంది. ఇంకా చచ్చిపోదాం అనుకొని ఒకరోజు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఇంకా ఇదే ఎవరో చెప్పారంట, తండ్రి సన్నిధి దగ్గరికి వెళ్ళండి, మీ జీవితాల్లో దేవుడు కార్యాలు చేస్తాడు అని ఎవరో చెబితే ఆ మాటను పట్టుకొని ఇక్కడికి వచ్చారంట. ఇక్కడ వచ్చినప్పుడు దైవజనులు ద్వారా బలపరచబడి అప్పుల సమస్యలో ఉన్నవారు ఒక్కసారి లెగవండి, మీ సమస్యలు ఏవైనా వాటి కొరకై దైవజనులు ప్రార్థన చేస్తారన్నప్పుడు వారు ప్రార్థనలు ఏకీభవించారంట. దేవుని మహాకృప ఏంటంటే ఈరోజు ఆ 20 లక్షల అప్పు సమస్య లేదన్న, 4 సంవత్సరాల నుంచి వేదన పడుతున్నాం, జీవాలు చనిపోవటం, ఈరోజైతే అవి ఆరోగ్యంగా చనిపోకుండా దేవుడు మా జీవితాల్లో గొప్ప కార్యం చేశాడని సహోదరి సాక్ష్యం ఇస్తుంది. వారి ప్రార్థన, దైవజనుల ప్రార్థన ఆలకించి గొప్ప కార్యం చేసిన యేసయ్యకు చప్పట్లు కొట్టి దేవుని నామముని మహిమపరుద్దామా. హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్. తమ్ముడు పేరు యేసురత్నం అండి. కావూరు గ్రామం నుంచి వచ్చాడు. తమ్ముడు జీవనోపాధి నిమిత్తం కరెంటు పనికి వెళ్తూ ఉంటాడు. గడిచిన డిసెంబర్ నెలలో కరెంటు పనికి వెళ్ళినప్పుడు స్తంభం ఎక్కాడంట. ఆ స్తంభం ఎక్కుతున్నప్పుడు, ఆ కరెంటు పని చేస్తున్నప్పుడు ఎట్లా పడిందో కానీ స్తంభం తన కాలు మీద పడ్డది. మీరు ఎల్ఈడిలో చూడొచ్చు. కాలు మొత్తం 3 వేలు పూర్తిగా నుజ్జు అయిపోయినాయి. డాక్టర్లు చూసి కనీసం బొట్నేలైనా తీసేయాల్సి వస్తుందయ్యా, మిగతా 2 ఏళ్ళు చెప్పలేం కానీ బొట్నేలు ఖచ్చితంగా తీసేయాల్సి వస్తుందని చెప్పి డాక్టర్లు పరీక్ష చేసి చెప్పారంట. డాక్టర్ల మాట మీద వీళ్ళు లక్ష్యం ఉంచలేదు కానీ విశ్వాసం ఉంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ డాక్టర్ గారు చెప్పారంట, మీరు ఆపరేషన్ చేయండి, మా పక్షాన దేవుడు ఉంటాడని డాక్టర్ గారు చెప్పినప్పుడు డాక్టర్ గారు కూడా విశ్వాసంతో ఆపరేషన్ చేశారంట. ఏ డాక్టర్ అయితే బొట్నేలు తీసేయాల్సి వస్తుందని చెప్పాడో బొట్నేలు తీసేయకుండా 3 ఏళ్ళు చక్కగా ఉన్నాయన్న, దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచాడు, సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చాడని చెప్పి సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రార్థన ఆలకించి సహాయం చేసిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన మధ్యలో తల్లిగారు చీరాల ప్రాంతం నుంచి వచ్చారు. తన పేరు సులోచన. అయితే ఆమె రక్షణ బాప్తిసం పొందుకొని 14 సంవత్సరాలు అయింది. అప్పటి నుండి కూడా తన భర్త ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని బట్టి ఆమెను వేధిస్తూ ఇసికిస్తూ ఉన్నాడు. అయితే గడిచినటువంటి శుక్రవారము తను మందిరానికి రావటానికి రెడీ అయ్యి వస్తూ ఉన్నప్పుడు తనకి సంబంధించినటువంటి పరిచర్య చేయలేదని ఏదో ఒక రకంగా తన మీద కోపం పెట్టుకొని ఇంట్లో ఉన్నటువంటి చెక్క స్టూల్ ద్వారా తన తల మీద కొట్టడం జరిగిందండి. ఆ తల మీద కొట్టినప్పుడు తల పగిలిపోయి రక్తం గారుతూ ఉంటే ఆయన మరలా కొట్టడానికి సిద్ధపడి ఉన్నాడు. అయితే ఆ సమయంలో ఏదో ఒక వ్యక్తి వచ్చి తనని త్రోసేసినట్టుగా దూరంగా వెళ్ళి పడిపోయాడన్న. అయితే ఆ తగిలినటువంటి భాగం అంతా కూడా రక్తం గారుతూ ఉంటే నా కొడుకు వెంటనే నన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. అక్కడ వాళ్ళు ఒక 4 రోజులు ఉండాలి, దానికి సంబంధించిన కుట్లు వేయాలండి అని వాళ్ళు చెప్పినప్పుడు, గాయములను స్వస్థపరచువాడు నా తండ్రి ఉండగా నేను భయపడాల్సినటువంటి పని లేదు అని ఆమె హాస్పిటల్లో ఆ రక్తం గారుతున్నటువంటి పరిస్థితుల్లో ఆమె ప్రార్థన చేసినప్పుడు అది ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగనీయకుండా తలంతా కూడా బాగుగా చేశాడు దేవుడు అని ఆమె సాక్ష్యం ఇస్తూ ఉంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. సహోదరుడి పేరు ఇస్సాకు. కూర్చోబెట్టే పరిచర్యలో ఉంటారు. కొన్ని దినాలుగా విపరీతమైన తలనొప్పితోనూ చాలా భయంకరమైన తలనొప్పితో చాలా బాధపడుతూ ఉండేవాడంట. కానీ డాక్టర్లకు చూపిస్తే స్కానింగ్ తీయాలి, మరి లోపల తలలోపల అయితే ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది మాకు అనిపిస్తుంది, స్కానింగ్ తీస్తే అయితే మేము ఏదైతే చెప్పలేము అని అన్నారంట. కానీ ఆ చూపించుకునే పరిస్థితి ప్రైవేట్ హాస్పిటల్లో ఇప్పుడున్న సమస్యల్లో ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్ళి చూపించాలంటే చాలా ఇబ్బంది, ఆర్థిక ఇబ్బందితో సహోదరుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటే మరి వీళ్ళు కూర్చోబెట్టే పరిచర్యలో ప్రతి మంగళవారం పూట వీళ్ళు నెలలో ఏదో ఒక మంగళవారం పూట వీళ్ళు కూడుకొని ప్రార్థన చేసుకుంటుంటారు వీళ్ళ టీము. ఆ టీంలో ఇక ఇతన్ని మధ్యలో కూర్చోబెట్టి సహోదరులందరూ ప్రార్థన చేశారంట. ఇక ఆ రోజు నుంచి దేవుడి మహాకృపను బట్టి ఆ తలనొప్పి అనేది ఇంతవరకు రాలేదన్నా అని మరి ఆ బిడ్డ సాక్ష్యం చెప్తున్నాడు. ప్రార్థన ఆలకించి మరి పూర్తి స్వస్థత ఇచ్చిన యేసయ్యకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. గమనించండి, మన మధ్యలో సహోదరి సాక్ష్యం ఇస్తుంది. తన పేరు ఆశ. వారిది చిలకలూరుపేటే. ఈ మందిరంలో పరిచర్య చేస్తుంది సహోదరి. వారికి వివాహమై 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాలు అవుతుంది. ఎన్నో ఆసుపత్రులు తిరిగారు, ఎన్నో వైద్యులని ఆశ్రయించారు, ఎన్నో నాటు మందులు కూడా వాడారు.
డాక్టర్లు చెప్పింది ఏంటంటే మీ హస్బెండ్కి కణాలు 0% ఉంది, పిల్లలు పుట్టడం కష్టతరం అని డాక్టర్లు కూడా స్టేట్మెంట్ ఇచ్చేశారు. సహోదరి కూడా చెప్పారు, నీకు పిల్లలు పుట్టరు, అది అసాధ్యమని డాక్టర్లు కూడా సర్టిఫికేట్ ఇచ్చారు. కానీ వీరైతే ఈ 12 సంవత్సరాల్లో దేవుడు మా పట్ల గొప్ప కార్యం చేస్తాడు, సారాకి ఎలాగైతే ఇచ్చాడో దేవుడు మా పట్ల కూడా గొప్ప కార్యం చేసి మాకు సంతానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడని ఎక్కడ విశ్వాసాన్ని కోల్పోకుండా ప్రార్థిస్తూ ఉన్నారు. దేవుని మహాకృప ఏంటంటే ఈరోజు 4వ నెల అన్న మాకు దేవుడు 12 సంవత్సరాల తర్వాత గర్భఫలాన్ని తెరిచాడు, మా జీవితాల్లో గొప్ప కార్యం చేశాడన్న మేము చేసిన ప్రార్థన ఒట్టిగా పోలేదు, మేము ఉంచిన విశ్వాసం మమ్మల్ని సిగ్గుపరచలేదన్నా అని సహోదరి సాక్ష్యం ఇస్తుంది. వారి పట్ల దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన మధ్యలో సహోదరి రాజేశ్వరి గారు ఉన్నారు. వాళ్ళు మాటూరు ప్రాంతం నుంచి వచ్చారు. వాళ్ళ అక్కయ్యోళ్ళ బాబు సంవత్సరాల బాబుకి నిమోనియా ప్రాబ్లం చేత బాధపడతా ఉంటే ఎయిమ్స్ హాస్పిటల్కి తీసుకువెళ్ళినప్పుడు ఆ బాబుకు సరిపడినటువంటి ఎక్విప్మెంట్ మా దగ్గర లేదని వారు చెప్పినప్పుడు వీరు ఎంతో బాధపడుతూ ప్రభు పాదాలు పట్టుకున్నారంట. అయ్యా, ఒక్కగానొక కుమారుడు సంవత్సరాల బాబు, అయ్యా తనకు కావాల్సినటువంటి ఆ ఆరోగ్యాన్ని బాగు చేయగలిగినటువంటి మిషన్స్ ఏమైతే ఉన్నాయో వాటిని సిద్ధపాటు చేయి ప్రభువా అని వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్తో వాళ్ళు ఒక సలహా ఇచ్చారట. అమ్మా, మీరు ఇక్కడ నుండి ఎన్ఆర్ఐ హాస్పిటల్కి కనుక వెళ్ళినట్లయితే అక్కడ ఎక్విప్మెంట్ ఉండి తప్పకుండా మీ బాబు బ్రతుకుతాడు అని చెప్పినప్పుడు ఆ చావు బ్రతుకుల మధ్యలో ఉన్నటువంటి బాబుని తీసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత అదే ట్రీట్మెంట్ కోసం మరొకళ్ళు ఎదురు చూస్తూ ఉంటే వారు చేసినటువంటి ప్రార్థన ఆలకించి మొట్టమొదటిగా వీళ్ళ బాబుకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి దేవుడు కృప చూపాడన్నా, ఈరోజు మా బాబు చాలా శ్రేష్టంగా చక్కగా ఉన్నాడన్నా అని వారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. విశ్వాసం ఉంచి వారు చేసినటువంటి ప్రార్థన విని ఆ బాబుని స్వస్థపరిచిన దేవునికి మహిమ చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఏ నరుని రక్తమైనా రోగములను స్వస్థపరచేనా, ఏ నరుని రక్తమైనా దెయ్యములను పారద్రోలేనా, ఏ నరుని రక్త